శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎల్లప్పుడూ బాబా దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు లైక్ జాబు, పిల్లలు, చదువులు, మ్యారేజెస్, ఆరోగ్యము, ఇలా ఏదైనా భక్తుల కోరికలు కానీ సమస్యలు ఉంటే మీరు స్క్రీన్ మీద ఉన్న మెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు జీవితంలో సంతోషభరితంగా మారాలని సంకల్పంతో మీ తరపున సాయిబాబాను మన సాయి లీలల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుంది. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక ఈరోజు సాయి లీల. ఒక సాయి భక్తురాలిదండి. తను జర్మనీలో ఉంటారు. తను ఈ విధంగా మెయిల్ చేశారు. మేము ఈ మధ్యనే న్యూ హౌస్ కొనుక్కొని గృహప్రవేశం చేశాము. గృహప్రవేశానికి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. నాకు అందరూ తెలుసు కానీ అంత క్లోజ్ కాదు. వారిలో ఒక ఫ్యామిలీ మాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. నా క్లోజ్ ఫ్రెండ్ పుష్ప అనే అమ్మాయి వాళ్ళకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. తను బాబా భక్తురాలు. వాళ్ళు పుష్ప అని అడిగారు, నాకేమైనా పర్టికులర్గా ఇష్టం ఉందా అని. మా ఫ్రెండ్ చెప్పారు, నాకు బాబా అంటే ఇష్టమని, బాబా భక్తురాలని చెప్పింది. అంతేకాకుండా ఫ్రాంక్ఫర్ట్లో ఉండే బాబా స్టాచ్యూ అంటే బాగా ఇష్టమని చెప్పింది. వాళ్ళు బాబా ఫోటోని ఫ్రేమ్ తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఆ రోజు లంచ్ అయ్యాక మాతో ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయించారు. అంతే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్ఫర్ట్లో ఉండే బాబా స్టాచ్యూని ఈ ఫోటో రూపంలో చూస్తానని. బాబాను చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. బాబాను చూడగానే నాకు మాటలు రాలేదు. మాతో ఉండటానికి మా ఇంటికి వచ్చాడు అని అనిపించింది. అలా బాబా మా గృహప్రవేశం నాడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఓం శ్రీ సాయిరామ్ అని రాశారు. భక్తుల ఇంట ఏమైనా శుభకార్యములు జరుగుతూ ఉంటే బాబా ఫోటో రూపంలో కానీ ఇంకా ఏ విధమైన రూపంలో కానీ వచ్చి ఆశీర్వదిస్తారని మనకి ఈ సాయి లీల ద్వారా స్పష్టమవుతోంది. మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నా లేక ప్రేయర్స్ క్లబ్లో మీకు సమస్యలను విన్నవించుకోవాలనుకున్నా ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేక కమెంట్స్లో తెలుపగలరు. ఇక ఈరోజు సాయి లీల ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలి సమస్య గురించి బాబాకు విన్నవించుకున్నాము. బాబా, మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయ్యింది. ఇంకా మాకు పిల్లలు లేరు. పిల్లలు లేని కారణంగా మా హస్బెండ్తో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జీవితం నరకంగా ఉంది. ఎవరు నా పక్కన నిలబడి నాకు సహాయం చేయడం లేదు, ఒక నువ్వు తప్ప. ప్లీజ్ బాబా హెల్ప్ చేయి. బాబా నీవే నాకు ఉన్న ఒకే ఒక ఆధారం అని రాశారు. పాపం తను ఎంతో కష్టంలో ఉంది. తన తరపున మనందరము బాబాను ప్రార్థిద్దాము. తనకు పిల్లలు కలిగి తన హస్బెండ్తో జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాము. త్వరలో బాబాతో తన కష్టాలన్నీ తొలగించి తను భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరము ఆ సాయినాథుణ్ణి వేడుకుందాము. ఓం శ్రీ సాయిరామ్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇది ఈరోజు సాయి లీల. ఇంకో సాయి లీలతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీ సాయిరామ్.